హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 30వ భాగాన్ని వినేద్దాం. అలా లోపలికి వెళ్తుంది కోమలి. ఆ ఇల్లు మొత్తం గమనిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా తన డిజైన్స్ చేసినవి ఆ వాల్కి తగిలించి ఉంటాయి. ఆ ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉంటుంది హర్షి. కోమలి కూడా ఇల్లు మొత్తం గమనిస్తుంది. ఎక్కడ ప్రియాకి సంబంధించినవి ఏమీ కనిపించడం లేదు. అంకుల్, ఆ బెడ్రూమ్లో ఒక ఫోటో చూశాను. ఆ ఫోటోలో మమ్మీ ఎందుకుంది అంటూ తనని లోపలికి తీసుకుని వెళ్తుంది. అది మోక్షిత్ బెడ్రూమ్ కాబోలు. అన్ని ఫ్యామిలీ పిక్స్ ఉంటాయి. అలాగే మోక్షిత్ తనతో గడిపిన సంతోషకరమైన మూమెంట్స్ అన్నీ ఒక ఫ్రేమ్లో బందీ చేసి ఉంటాయి. ఆ ఫ్రేమ్ కూడా అక్కడ కనిపిస్తుంది. అలాగే ఒక ఫ్యామిలీ ఫోటో, అది కూడా దీక్షిత్ పెళ్లి ఫోటో. ఆ ఫోటో చూస్తూ తన రెండు కళ్ళు అక్కడే ఆగిపోతాయి. చూపు తిప్పుకోలేకపోతుంది. ఎందుకు ఆ ఫోటో వైపు అలా చూస్తున్నావు? ఓ, నీకు తెలియదు కదూ, హీజ్ మై బ్రదర్ దీక్షిత్. అలాగే తన మిస్సెస్ ప్రియా దీక్షిత్. ఇప్పటికైనా అర్థమైందనుకుంటా. అపార్థాలతో మనలాగే ఎంతోమంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిజంగానే కొంతమంది అయితే వాళ్ళ కళ్ళతో చూడకుండా పక్క వాళ్ళు చెప్పిన మాటలు విని జీవితాన్ని ముళ్ళ పొదల్లోకి చిక్కుకుపోతున్నారు. అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు. జీవితం చాలా చిన్నది కోమలి. అర్థం చేసుకుంటే ఏ బంధమైనా బలపడి ఉంటుంది. అదే అర్థం చేసుకోలేకపోతే ఏ బంధానికి కూడా విలువ లేకుండా పోతుంది. ఆ రోజు డైరీ చదివావు కాదు అనను, అది ఒకప్పటి జరిగిపోయిన కథ. అప్పుడు నా మనసులో ఉన్న వ్యక్తి వేరు. పెళ్లి జరిగిన తర్వాత నా మనసులోకి వచ్చిన వ్యక్తి వేరు. అది ఎవరో తెలుసుకోకుండా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతావో చెప్పు. మరి ఆ రోజు ప్రియా మీకు కాల్ చేసింది, ఆ మాటలు అబద్ధమని అనుకోమంటారా? ఆ కాల్ నేను లిఫ్ట్ చేశాను. నాకు తెలుసు, ఈ విషయం గురించి ప్రియా నాకు చాలాసార్లు చెప్పింది. నా వల్లే, నేను మాట్లాడిన మాటల వల్లే తను అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చాలాసార్లు ఈ విషయంతో నాకు క్షమాపణ చెప్పింది. కానీ తప్పు తనది కాదు, నీది. తను చెప్తుంది పూర్తిగా వినకుండా వెళ్ళిపోయింది నువ్వు. తను కాల్ చేసింది మోక్షిత్ పెళ్లి గురించి. త్వరగా మాట్లాడు బావా, జైలు నుంచి తిరిగి వచ్చాడు మా బావ. మళ్ళీ అతను ఏమైనా అపాయం తలపెట్టచ్చు. ఈ లోపల పెళ్లి జరిగిపోతే బాగుంటుందని తను చెప్పింది. నువ్వేం చెప్పావంటే, మేబీ నువ్వు అప్పటికే డైరీ చదివే ఉండొచ్చు. తప్పకుండా మీ పెళ్లి జరుగుతుంది, డోంట్ వరీ ప్రియా అని కాల్ కట్ చేస్తావు. ప్రియా మళ్ళీ నీకు తిరిగి కాల్ చేసింది. ఆ కాల్ నువ్వు లిఫ్ట్ చేయలేదు. ప్రియా చెప్పింది. నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. ప్రియా పెళ్లి గురించి త్వరగా మాట్లాడని మాత్రమే చెప్పింది. అది మా ఇద్దరు పెళ్లి గురించి కాదు, తను దీక్షితుల పెళ్లి గురించి. అంతే తప్పనిస్తే తనకు నాకు పెళ్లి గురించి కాదు కోమలి. తను చెప్పేదైనా పూర్తిగా విన్నావా? లేదు. సరే, నేను నిద్ర లేచిన తర్వాత నన్ను నిలదీసావా? లేదు. నీ సంతోషం కోసమే వెళ్ళిపోతున్నావని మాత్రమే చెప్పావు. నా సంతోషం ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుందో తెలుసుకోలేకపోయావు కదూ. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నీతో వెకేషన్కి వెళ్ళాను. అప్పుడు నాలో మార్పు నీకు కనిపించలేదా? ఇక తర్వాత కేసు పని మీద బిజీగా ఉండడం వల్ల డైరీ రాసే టైం లేకుండా పోయింది. మేబీ తర్వాత నా మనసులో ఎవరున్నారో రాసి ఉంటే నీ మనసు మార్చుకునేదానివేమో. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. 5 ఏళ్ళు నరకాన్ని అనుభవించాను. నీకోసం తిరగని ప్లేసు లేదు. ఒక పిచ్చివాడిలా మళ్ళీ నువ్వు నాకు కనిపిస్తావో లేదో అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు నాకు కనిపించావు. అది కూడా నిజం చెప్పకుండా నా నుంచి నువ్వు తప్పించుకుంటూ తిరిగావు. నా కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపించడం లేదా అంటూ తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. తన వైపు చూడలేక కళ్ళు దించుకుంటుంది కోమలి. నేను నీకు దూరంగా ఉండి ఎంత బాధ అనుభవించానో నువ్వు కూడా అలాగే అనుభవించే ఉంటావు అని నాకు తెలుసు అని తనతో మాట్లాడుతూ ఉండగా, అంకుల్, మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? నాకు అస్సలు అర్థం కావడం లేదు అని హర్షి అడుగుతుంది. హర్షి, మమ్మీతో కొంచెంసేపు మాట్లాడి నువ్వు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉంటుంది, తీసుకొని తింటూ ఉండు, టీవీ చూడు అని చెప్తాడు. అలాగే అంకుల్ అంటూ పరిగెడుతూ వెళ్ళిపోతుంది హర్షి. తను వెళ్ళిపోయిన తర్వాత కోమలి వైపే చూస్తాడు. సమాధానం కావాలి కోమలి, మౌనం సమాధానం కాదు. నీకు ఎన్నోసార్లు నిజం చెప్పే ప్రయత్నం చేస్తాను. నా మాట విన్నావా? నన్ను పట్టించుకున్నావా? లేదు. చెప్పు, ఏ తప్పు చేశాను? ఒకప్పుడు తనని ప్రేమించాను, కాదు అనడం లేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత తనని పూర్తిగా మర్చిపోయాను. నిజం చెప్పాలంటే నీ ప్రేమతో తనని మర్చిపోయేలా చేశావు. నా మనసులో తనకి ఎలాంటి స్థానము లేదు. నువ్వు తప్పనిస్తే ఇక్కడ ఎవరూ లేరు అంటూ తన గుండె మీద చేతులు వేసుకొని చెప్తాడు. అప్పుడు అనిపిస్తుంది కోమలికి, ఎంత పెద్ద తప్పు చేశానా అని. నువ్వు నాకు కావాలి, నువ్వు లేకుంటే నాకు ప్రపంచమే లేదు. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి అనుభవించిన నరకం నాకు చాలు. ఐ లవ్ యూ కోమలి. అది చాలా చిన్న మాట అవుతుందేమో. నా ప్రపంచం నువ్వు. నన్ను దూరం పెట్టకు, నేను భరించలేను అంటూ తన చేతుల్ని పట్టుకుంటాడు.
తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు. నేనంటే ఎంత ప్రేమ నీకు నాకు తెలుసు. అలాంటిది నా తప్పు నువ్వు క్షమించలేవా అంటూ తనతో మాట్లాడుతూ ఉండగా ఎవరో కిటికీలో నుంచి మోక్షిత్ని షూట్ చేయడానికి రివాల్వర్ తీసుకుని షూట్ చేస్తాడు. అది చూసిన కోమలి భయంతో మోక్షిత్ని పక్కకు తోస్తుంది. ఆ బుల్లెట్ కోమలి గుండె పైభాగానికి తగులుతుంది. ఇక మన జీవితంలో బాధ లేదు, మొత్తం సంతోషమే అనుకుంటూ సంతోషంగా ఉండాల్సిన క్షణాలు కాస్త వాళ్ళ జీవితంలో సంతోషం లేకుండా చేసేలా రక్తపు మడుగులో పడి ఉంటుంది కోమలి. అది చూసిన మోక్షిత్కి ఏమర్థం కాదు. అప్పుడు తనని షూట్ చేసిన వ్యక్తి వైపు చూస్తాడు. తనని పట్టుకోవాలనుకుంటాడు, కానీ జీవం లేకుండా పడి ఉన్న కోమలిని చూసి గుండెలకి హత్తుకుని మనసారా ఏడుస్తాడు. కోమలి, ప్లీజ్ కళ్ళు తెరువు, నా వైపు చూడు. నేను నీకోసమే బ్రతుకుతున్నాను. నీకేమైనా జరిగితే నేను బ్రతకను. కోమలి, కళ్ళు తెరువు అంటూ తన 2 చెంపల మీద కొడుతూ ఉంటాడు. ఆ రోజు ఎర్లీగా ఆఫీస్కి అయిపోవడంతో వాళ్ళ బావని కలవడానికి లోపలికి వస్తుంది శిల్ప. అక్కడ పాప కూర్చోవడం చూసి ఈ పాప ఎవరు అనుకుంటూ మోక్షిత్ బెడ్రూమ్ వైపు అడుగులు వేస్తుంది. అక్కడ వాళ్ళని చూసి అలా ఆశ్చర్యపోతుంది. కోమలి ఇంటికి వచ్చిందా, మరి తనకి ఇలాంటి పరిస్థితి ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. శిల్ప రావడం చూసి పెద్దగా అరుస్తూ కారు డోర్ ఓపెన్ చేయి అని చెప్పి తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి పరిగెడుతూ కారు వద్దకు వెళ్ళిపోతాడు. శిల్ప కార్ స్టార్ట్ చేసి పెడుతుంది. మోక్షిత్ వెనుక సీట్లో తనని పడుకోబెట్టి తన తలని తన ఒళ్ళో పెట్టుకుంటాడు. అప్పటికి పాప కూడా ఏడుస్తూ కారు వద్దకు వస్తుంది. మమ్మీకి ఏం జరిగింది అని ఆ పాపను కూడా ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి వేగంగా ముందుకు కదిలిస్తుంది శిల్ప. అలా ఒక 15 మినిట్స్ జర్నీ తర్వాత హాస్పిటల్కి చేరుకుంటారు వాళ్ళు. తన కండిషన్ చూసి తనని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. ఆపరేషన్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయమని డాక్టర్ అక్కడున్న సిస్టర్స్తో చెప్తాడు. డాక్టర్స్ మాట్లాడుతూ ఉంటాడు మోక్షిత్. పాపని దగ్గర తీసుకుంటుంది శిల్ప. తన ఏడుపు ఆపే ప్రయత్నం చేపిస్తూ ఉంటుంది. మళ్ళీ నీ జీవితంలోకి వచ్చి తప్పు చేశాను. నేను ఇక్కడికి తీసుకొని రాకుండా ఉంటే నీకు ఆ పరిస్థితి వచ్చేదే కాదు కదా అనుకుంటూ ఇంకా కుమిలిపోతున్నాడు. క్షణం లేకుండా ఉన్న కోమలిని చూస్తుంటే తన మనసు తట్టుకోలేకపోతుంది. శిల్ప తన బాధను చూసి తనని ఓదార్చలేక దీక్షిత్కి కాల్ చేసి విషయం చెప్తుంది. విషయం తెలుసుకున్న దీక్షిత్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెంటనే బయలుదేరతాడు. కోమలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఎందుకో పదే పదే నాకు గుర్తుకొస్తుంది. ఎలాగైనా నా మనసులో మాట తనకి చెప్పేయాలి. ఇన్ని రోజులు చెప్పకుండా తప్పు చేశాను. ఇప్పుడు తన భర్త తనకి నీడలా తిరుగుతున్నాడు. మళ్ళీ తన మనసు మార్చుకునే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. అతనికి పెళ్ళయిందే, అయినా కానీ తను ప్రేమించిన భర్త తన చుట్టూ తిరుగుతున్నాడు అంటే మళ్ళీ తను అతని చెంతకి చేరే అవకాశం చాలా ఉంది. అతని ఇంటికి తీసుకుని వెళ్ళకపోవచ్చు. అప్పుడప్పుడు తన ఇంటికి వస్తూ ఉంటే తన మనసులో ఇంకా ప్రేమ పెరిగిపోతుంది కదా. అలా జరగకూడదు. నా మనసులో మాట వెంటనే తనతో చెప్పేయాలి. తను ఒప్పుకోకపోయినా సరే తను ఒప్పించేలా చేయాలి. తనంటే నాకు ఎంత ఇష్టమో చెప్పాలి. జీవితంలో తను మర్చిపోలేని ప్రేమ తనకి అందించాలి. ఎప్పుడూ మోక్షిత్ తనకి గుర్తు రాకుండా చేయాలి. అంత ప్రేమని చూపిస్తూ అందరినీ మర్చిపోయేలా చేస్తా. నా బిడ్డగా ఈ ప్రపంచానికి చూపిస్తా. హర్షి తండ్రి లేని దిగులు మర్చిపోయి నన్ను తండ్రిగా భావించాలి. హర్షి సంతోషంగా ఉంటే కోమలి కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు అనుకుని సంతోషంతో తనకి చెప్పడానికి బయలుదేరతాడు శక్తి. ఎంతో సంతోషంతో తనకిష్టమైన పింక్ కలర్ రోజెస్ బొకే తీసుకుని అలాగే హర్షి కోసం చాక్లెట్లు తీసుకుని సంతోషంగా వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇల్లు రావడంతో మళ్ళీ అద్దంలో తన మొహాన్ని చూసుకుని తనలో కనిపిస్తున్న టెన్షన్ కవర్ చేసుకుంటూ సంతోషంతో ఇంటి వద్దకు చేరుకుంటాడు. గేట్ ఓపెన్ చేసి చూస్తాడు, కానీ మెయిన్ డోర్కి తలుపు వేస్తుంది. ఎక్కడికి వెళ్ళింది కోమలి? అది కూడా కవితతో చెప్పకుండా వెళ్ళిందా? ఇంపాసిబుల్, అలా జరిగేదే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. సార్ అంటూ హర్షితో ఆడుకునే అమ్మాయి అక్కడికి వస్తుంది. అంటే తను ఇంటర్ చదువుతుంది. అమ్మ నాన్న తిట్టినప్పుడు కోమలి వాళ్ళ ఇంటికి రావడం ఆ పాపకి అలవాటు. ఏంట్రా ఇలా ఉన్నావు? ఫైన్ సార్, చాలా బాగున్నాను. మీరేంటి హర్షి కోసం వచ్చారా? అవును, ఎక్కడుంది? నిన్న మార్నింగ్ ఒక పోలీస్ అతను వచ్చి అక్క వాళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళు ఇంకా రాలేదు. ఎప్పుడు వెళ్ళారు? సార్ నిన్న వెళ్ళారా? నిన్న వెళ్ళారా? ఏంటి నిన్న వెళ్ళిందా? కవితతో ఒక మాట కూడా చెప్పలేదే. అంటే మోక్షిత్తో తను కలిసిపోయిందా? మోక్షిత్ నిజం తెలుసుకున్నాడా అనే ప్రశ్నలతో మోక్షిత్ వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఇంటికి లాక్ వేసి ఉంది. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? వాళ్ళు ఎక్కడున్నారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి కనిపించడంతో ఆతృతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సార్, నిన్న ఇక్కడ ఒక గన్ షూట్ చేశారు. అది బై మిస్టేక్ పోలీస్ కారికి తగలాల్సింది. ఆయనతో పాటు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి తగిలింది. నిన్న అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. మేబీ వాళ్ళు హాస్పిటల్లో ఉండొచ్చు. మీరు అక్కడికి వెళితే వాళ్ళని తప్పకుండా చూడొచ్చని వాళ్ళు చెప్పడంతో వెంటనే కారు తీసుకుని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఏంటి కోమలి ఇలా చేస్తావు? మోక్షిత్తో ఎందుకు వెళ్ళావు? చావు వరకు వెళ్ళడానికి వెళ్ళావా?
భర్త అంటే ఇష్టం ఉండొచ్చు, అతనికి పెళ్ళయిందని నీకు తెలుసు, ఎందుకు మళ్ళీ అతని లైఫ్లోకి నువ్వు వెళ్ళావు? ఇప్పుడు చూడు అసలు నీ పరిస్థితి ఎలా ఉందో తెలియక సతమతమరుపుతూ హాస్పిటల్ వరకు చేరుకుంటాడు. అలా అక్కడున్న వాళ్ళతో మాట్లాడతాడు. వాళ్ళు రూమ్ నెంబర్ 70లో ఉన్నారని చెప్పడంతో పరిగెడుతూ అక్కడికి వెళ్తాడు. అప్పటికే శిల్ప పాపని పట్టుకుని కూర్చుని ఉంది. బాధపడుతూ కనిపిస్తాడు దీక్షిత్ కూడా. అప్పటికి వచ్చి ఉండడంతో మోక్షిత్ని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతున్న దగ్గరికి వెళ్తాడు. కోమలి బెడ్ మీద పడుకుని ఉంది. స్పర్శ కూడా లేదు తనకి. అక్కడ ఉన్న నర్స్ తన కండిషన్ గురించి అడిగి తెలుసుకుంటాడు. సార్ 24 అవర్స్ గడిస్తే కానీ ఏమీ తెలియదు, మీరు బయట వెయిట్ చేయండి, ఇలా ఐసీయూలోకి రాకూడదు అని ఆమె చెప్పడంతో తన్ని వదిలి బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అని బయటికి వస్తాడు. హర్షి శక్తిని చూసి అంకుల్ అంటూ ఏడుస్తూ తన వద్దకు వెళ్తుంది. అప్పుడే మోక్షిత్ తను చూస్తాడు. శక్తిని చూసి ఇంకా బాధపడతాడు. తను అప్పటికే తన మొహంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. బాధ తన కోసం ఏడ్చి ఏడ్చి తన కన్నీళ్ళు కూడా ఎండిపోయాయనిపిస్తుంది. అంత దీన పరిస్థితిలో ఉన్నాడు మోక్షిత్. అన్నయ్య ప్లీజ్, ఏమీ తినలేదు, కనీసం కాఫీ అయినా తాగు అంటూ దీక్షిత్ తనని బ్రతిమలాడుతూ ఉంటాడు. లేదు, కోమలి లేకుంటే నా లైఫే లేదు. ఇన్ని రోజులు తను తిరిగి వస్తుందని తన కోసం ఎదురు చూస్తాను. నీకు తెలుసు కదా, తను లేకుంటే నా జీవితం శూన్యం. నేను ఇంకొక అమ్మాయిని ప్రేమించానని అపార్థం చేసుకుని నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నేను ఎంత నరకం అనుభవించానో నాకంటే ఎక్కువ నరకం తనే అనుభవించింది. దీక్షిత్, ఇప్పుడు తను నా దగ్గరికి వచ్చింది, నా గతం ఏంటో తెలుసుకుంది. నేను తన కోసం ఎంత ఎదురు చూస్తానో తెలుసుకోండి. అలాంటి అమ్మాయి కోసం ఇలాంటి పరిస్థితి, నేను మళ్ళీ వాళ్ళ జీవితంలోకి వెళ్లకుండా ఉండాల్సింది. నేను వెళ్ళి తను ఈ పరిస్థితి తీసుకొచ్చాను అంటూ పెద్దగా ఏడుస్తూ ఉంటాడు మోక్షిత్. అన్నయ్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మోక్షిత్ గారు, మీరు కూడా ఇలా బాధపడితే ఎలా చెప్పండి? పాప ఎలా తట్టుకోగలుగుతుంది? ధైర్యం చెప్పాల్సింది మీరే. ధైర్యాన్ని కోల్పోతే ఎలా అండి? ధైర్యంగా ఉండండి. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీరు ఇలా అయిపోతే ఎలా చెప్పండి? అందరి విషయంలో పోలీస్ ఆఫీసర్ని, కానీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్యకి ఇలా ఉంటే నేను కూడా సాటి మనిషినే కదా. శక్తి తన కోసం పిచ్చి వాళ్ళ తిరిగాను. ఈ 5 సంవత్సరాలు తను కనిపిస్తుందని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ చూస్తాను. చివరికి తను కనిపించింది, కానీ ఇలా కాదు, ఇలా కాకూడదు కదా. అప్పటి వరకు తన ప్రేమను చెప్పాలనుకున్న శక్తి మోక్షిత్ మనసులో ఉన్న ప్రేమను తెలుసుకున్న తర్వాత ఆ ప్రేమకు అర్థం తెలిసింది తనకి. అపాదాలతో విడిపోయిన ఈ బంధం ఎంత నరకం అనుభవించిందో తెలుస్తుంది. తప్పు చేసింది కోమలినా లేక మోక్షిత్ గారో తెలియదు, కానీ వీళ్ళ దూరాన్ని పెంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ బలపడేలా చేసింది. ప్లీజ్ దేవుడా, తనకేం కాకుండా చూడు అంటూ ఆ దేవుడికి మొక్కుకుంటాడు శక్తి. శిల్ప, నువ్వు కూడా భోజనం చేయలేదు, వెళ్ళి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పడంతో తన వైపు చూస్తాడు మోక్షి. కోపంగా తన వైపు చూసి వెళ్ళమని చెప్తాడు. ఇక్కడే కూర్చొని ఉంటే ఎలా? పాప కూడా ఏమీ తిన్నట్టు కనిపించడం లేదు. క్యాంటీన్కి తీసుకెళ్ళి వెళ్తాను, అక్కడ ఏమైనా తినండి అని చెప్పి తనతో మాట్లాడతాడు. నాకేమొద్దు అని అంటుంది మొండిగా. శిల్ప, చెప్పాను కదా, ఈ మొండితనం నా దగ్గర బిహేవ్ చేయకు, ప్లీజ్ గో అని కోపంగా అంటాడు మోక్షిత్. వాళ్ళ బావ అరుపులకు చూసి పైకి లేస్తుంది. అవును, అడగడం మర్చిపోయాను మోక్షిత్ గారు మీకేమవుతారు? ఆయన అంతలా అరుస్తున్నా మౌనంగా ఉన్నా. మోక్షిత్ గారు మా బావ నన్ను ఎలా అయినా తిట్టొచ్చు, ఆయన నేను పట్టించుకోను అంటుంది. ఈ కుట్ల గోపును చూస్తుంటేనే అర్థమవుతుంది వీళ్ళ బావ మీద ప్రేమ పెంచుకుంది కాబోలు. అందుకే మోక్షిత్ గారు అంత కోపంగా అరుస్తున్నా మౌనంగా ఉంది. వీళ్ళకు తోడుగా తనుంది అంటే అర్థమేంటి? మోక్షిత్ గారి ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉండొచ్చు. అదే టైంకి శిల్ప అక్కడికి వెళ్ళిందేమో. పోనీలే, అలాగైనా సహాయపడింది. ఏంటి అంత దిగులుగా ఉన్నావు? కోమలికి ఆ పరిస్థితి వచ్చింది అని బాధలో ఉన్నా, లేక నీ బావ నీకు దూరం అవుతాడనే బాధలో ఉన్నావా అని అడగడంతో అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే అర్థమవుతుంది తప్పకుండా నువ్వు నీ బావని ప్రేమిస్తున్నావని. మీకెందుకండి ఇవన్నీ? మా బావ కోరుకుంది కోమలి తన దగ్గరికి రావాలని. ఆ కోరిక తీరింది కదా. ఇక ఇవి మా పర్సనల్ విషయాలు, వీటిలో మీరు జోక్యం చేసుకోకండి. నాకు చాలా తలనొప్పిగా ఉంది, బావతో చెప్పండి, నేను ఇంటికి వెళ్ళాలి అని. పాప ఏమీ తినలేదు, తనకి ఏమైనా తినిపించానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శిల్ప బాధతో. ఏంటో ఈ అమ్మాయి ఎప్పటికీ అర్థం కాదు నాకు అనుకుంటూ కవితకి కాల్ చేసి ఇక్కడ విషయాన్ని చెప్తాడు. అప్పుడే పాప కోసం దోశ ఆర్డర్ చేసి తనకి దోశ తినిపిస్తాడు. పాప కూడా చాలా నీరసంగా కనిపిస్తుంది. కవిత అక్కడికి రావడంతో కోమలిని చూసి చాలా బాధపడుతుంది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు పాపను తీసుకుని ఇంటికి వెళ్ళు, అమ్మ వాళ్ళతో విషయం చెప్పు, కానీ ఇప్పుడు అవసరం లేదు, రేపు మార్నింగ్ రండి అని చెప్తాడు శక్తి. నేను వెళ్ళనన్నయ్యా అంటుంది కవిత చెప్పిన మాట విను, పాప కూడా నిద్రలేనట్టు అనిపిస్తుంది, చూడు తను ఎలా ఉందో, జాగ్రత్తగా చూసుకో ఆ పాపని అని తనతో పంపిస్తాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో క్షిప్సర్లు తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.
మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.